ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది? అసలు ఈ వీడియో ఎలా వచ్చింది? నాకు కోపం తెప్పించకండి లాయర్ గారు. అయితే కోపం వస్తే ఏం చేస్తావు? ఏయ్! ఏంటి ఏయ్! ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు? ఉండి పోలీసులో ఫోన్ చేస్తాను. ఏంటి ఫోను? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి? సర్టిఫికెట్ తీసుకురారా. లేదు. ఏంటి ఏం చేస్తున్నావు? సర్టిఫికెట్ ఇచ్చేరా. కనిపించట్లేదు. నాకు ఒక రోజు టైం ఇస్తే తీసుకొచ్చిస్తాను. నన్నేం చేయొద్దు. ఎక్కడా? ఇచ్చేస్తాను. నన్నేం చేయకు. నన్నే మోసం చేస్తావురా? ప్లీజ్ నీకు దండం పెడతాను. చూసారా సార్, అందులో ఉంది మీ తమ్ముడు గారి. లాయర్ రాజ్ కుమార్ కడుపులో దిగింది మీ తమ్ముడు గారి చేతిలో ఉన్న కత్తి. అనయ్య, అందులో ఉన్నది నేనే. కానీ ఈ హత్య చేసింది నేను కాదన్నయ్య. నన్ను నమ్మనయ్యా. సినిమాల ప్రభావం బాగా ఉన్నట్టుంది. పెళ్లి కొడుకు మాత్రం నేనే, కానీ నేనేసుకున్న డ్రెస్ మాత్రం నాది కాదు అని సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్నే మరిపిస్తున్నారు. అనయ్య, నిజంగా ఈ హత్య నేను చేయలేదనయ్య. డబ్బు తీసుకుని ల్యాండ్ డాక్యుమెంట్స్ కనిపించట్లేదని డ్రామాలాడాడు వదినా. గట్టిగా అడిగితే నువ్వు నాకు డబ్బే ఇవ్వలేదన్నాడు వదినా. అందుకే కోపం వచ్చి బెదిరించాను తప్ప. ఆ తర్వాత 2 రోజులు టైం ఇస్తే డాక్యుమెంట్స్ ఇస్తా అన్నాడు. నేను ఇలా వచ్చేసాను అన్నయ్య. అంతకు మించి ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలీదు. బాబాయ్ అబద్ధం చెప్పరు కదా నాన్న. అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి మేమున్నాం. దొరికిన ఆధారాల ప్రకారం కూడా మీ బాబాయే హంతకుడని మా అనుమానం. జేడి కెడి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. అనయ్య, నిజంగా నాకేం తెలీదన్నయ్య. జేడి ఒకసారి చెప్పేది వినండి. బాబాయ్, వదిన కౌశికి. మావయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.